సూపర్ హీరోస్ మీద బేస్ అయి వస్తున్న మూవీస్ అండ్ సిరీస్ అన్ని ఫ్లాప్స్ గానే మిగిలిపోతున్న ఈ టైంలో ఇన్విన్సిబుల్ అనే కంప్లీట్ సూపర్ హీరో బేస్డ్ సిరీస్ మాత్రం ఇంటర్నెట్ ని ఊపేసేంత సక్సెస్ అయింది. ఈ పర్టికులర్ సిరీస్ అంతా బ్లడ్ అండ్ వైలెన్స్ తోనే ఉంటుంది. సిరీస్ ని మీలో ఎంతమంది చూసారో తెలియదు గానీ ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయిన ఓమ్ని మ్యాన్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు ఆర్ కనీసం యూట్యూబ్ వీడియోస్ లో అయినా చూసుంటారు. సూపర్ మ్యాన్ కి ఉండే ఎవ్రీ పవర్ అండ్ ఎబిలిటీ ఓమ్ని మ్యాన్ కూడా ఉంది. బట్ కనిపించేంత మంచోడైతే ఏం కాదు. కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఎర్త్ని తానే నాశనం చేయాలని చూస్తాడు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచిన కొడుకుని ఒంటిలో ఎముకలన్నీ విరిగేలా కొట్టి చావుకి వదిలేసి వెళ్ళిపోతాడు. తోటి సూపర్ హీరో టీంని పేగులు బయటకు వచ్చేలా కొట్టి చంపేస్తాడు. అసలు ఎవరి ఓమ్ని మ్యాన్, మంచోడా చెడ్డోడా? ప్రజలందరినీ కాపాడిన ఓమ్ని మ్యాన్ ఎందుకు మళ్ళీ వాళ్ళనే క్రూరంగా చంపేస్తున్నాడు? ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈలోపు మన 2K లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి, ఓకేనా? ఓమ్ని మ్యాన్ రియల్ నేమ్ నోలన్ గ్రేసన్. ఎంటైర్ ఎర్త్ మొత్తంలో నెంబర్ 1 పవర్ఫుల్ సూపర్ హీరో. బట్ ఏజెన్సీకి గానీ నార్మల్ ప్రజలకు గానీ అసలు ఓమ్ని మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, తన గతం ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియవు. ఎర్త్ మీద పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న టైంలో నార్మల్ హ్యూమన్ అయిన డెబ్బీ గ్రేసన్ని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లాడే మార్క్ గ్రేసన్. ఇన్విన్సిబుల్ సిరీస్ మొత్తానికి మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఈ మార్కే. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓమ్ని మ్యాన్ ఒక్కడే ఆ సమస్యని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇన్ కేస్ బాగా అవసరం అయితే ఎర్త్ మీద పాపులర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టీమ్ అయిన గార్డెన్స్ ఆఫ్ ద గ్లోబ్ తో కలిసి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ పర్టికులర్ టీం మాక్సిమం DC జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ కి కాపీస్ లాగా ఉంటారు. ఓమ్ని మ్యాన్ గురించి ఏజెన్సీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే నోలన్ ఒక హైలీ అడ్వాన్స్డ్ రేస్ కి చెందిన ఏలియన్. ఈ రేస్ పేరు విల్ట్రమైట్స్ అండ్ తన సొంత ప్లానెట్ నేమ్ విల్ట్రమ్. యాక్చువల్ గా విల్ట్రమైట్స్ రేస్ లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ గా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ విల్ట్రమైట్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి బలమైన విల్ట్రమైట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసి వీక్ గా ఉన్న వేరు ప్లానెట్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కో ప్లానెట్ ని పంచి సేఫ్ గా అండ్ ఎలాంటి ప్రమాదం వచ్చినా ప్లానెట్ ని కాపాడమని పంపించారు. సో అలా ఓమ్ని మ్యాన్కి ఎర్త్ని రక్షించే బాధ్యత అప్పగించారన్నమాట. అప్పటి నుంచి ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. నోలన్ గ్రేసన్ ఏకేఏ ఓమ్ని మ్యాన్కి విపరీతమైన స్ట్రెంగ్త్ అండ్ పవర్స్ ఉంటాయి. నియర్లీ గాడ్ లెవెల్తో పోల్చొచ్చు. పైగా ఇతని వయసు అంత ఫాస్ట్గా ఏమీ పెరగదు కాబట్టి ఈజీగా కొన్ని వేల సంవత్సరాల పాటు బతికే ఉంటాడు. దీనికి తోడు ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా పవర్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఎబిలిటీ కేవలం ఓమ్ని మ్యాన్ ఒక్కడికే కాదు, విల్ట్రమైట్ రేస్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందుకే టోటల్ గ్యాలక్సీలో విల్ట్రమైట్ రేస్ని మోస్ట్ పవర్ఫుల్గా చెప్తారు. ఇందాక ఓమ్ని మ్యాన్కి మార్క్ గ్రేసన్ అనే కొడుకు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ పిల్లాడికి 18 సంవత్సరాలు రాగానే సేమ్ తన తండ్రికి ఉండే ఎవ్రీ పవర్ కూడా వచ్చేస్తుంది. లైక్ స్ట్రెంత్ దగ్గర నుంచి స్పీడ్, డ్యూరబిలిటీ ఇలా అన్ని. బట్ ఇవి ఓమ్ని మ్యాన్ అంత పవర్ఫుల్గా అయితే ఉండవు గైస్. మార్క్ గ్రేసన్కి ఓమ్ని మ్యాన్ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి తనకి వచ్చిన పవర్స్ని ఎలా యూజ్ చేయాలో ప్రాపర్గా నేర్పిస్తాడు. ప్రజెంట్ మార్క్కి తక్కువ పవర్స్ ఉన్నా తన ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ పెరిగేసరికి ఓమ్ని మ్యాన్ యొక్క పవర్ లెవెల్ని ఖచ్చితంగా రీచ్ అవుతాడు. అంతా బాగానే ఉంది అనుకునే టైంకి ఒకరోజు ఓమ్ని మ్యాన్ గార్డెన్స్ ఆఫ్ ద గ్లోబ్ టీం మీద అటాక్ చేసి అందరినీ కూడా అత్యంత బ్రూటల్గా చంపేస్తాడు. కొంతమందికి పేగులు బయటకు వచ్చేస్తాయి, మరికొంతమందికి బాడీ 2 ముక్కలైపోతుంది. అసలు ఓమ్ని మ్యాన్ వాళ్ళని ఎందుకింత దారుణంగా చంపాడో కూడా తెలియదు. ఆల్సో గవర్నమెంట్కి ప్రజలకి గార్డియన్స్ని చంపింది ఏదో ఒక అవుటర్ సోర్స్ ఏలియన్ అని చెప్పి అందరినీ కూడా అదే నిజం అనుకునేట్టు నమ్మిస్తాడు. బట్ ఆ తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీ చేసిన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో ఓమ్ని మ్యానే గార్డియన్స్ని చంపేశాడు అనే విషయం తెలుస్తుంది గైస్. మార్క్ గ్రేసన్ కూడా ఈ విషయం చెప్తారు. అందరికీ ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి అసలు తను విల్ట్రమ్ నుంచి ఎర్త్కి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మార్క్కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విల్ట్రమ్ ప్లానెట్లో చాలా వైల్డ్ రూల్స్ ఉంటాయి. బికాజ్ విల్ట్రమైట్స్లో కేవలం బలంగా ఉన్నవారు మాత్రమే బతికి ఉండాలి అనే రూల్ ఉంది. అందుకే వాళ్ళు ఫైట్ చేసుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అలా ప్లానెట్లో ఉన్న విల్ట్రమైట్స్ జనాభా అనేది సగానికి పైగా పడిపోతుంది. ఎలాగో ప్లానెట్ అంతా కూడా బలమైన వారే ఉన్నారు కాబట్టి విల్ట్రమైట్స్ అంతా కలిసి వరల్డ్ మొత్తాన్ని ఎలా అయినా సరే కాంకర్ చేయాలి అని డిసైడ్ అయ్యి జీవం ఉన్న ప్రతి ప్లానెట్కి వెళ్ళి అటాక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఓడించి ఆ ప్లానెట్ని విల్ట్రమైట్స్ స్వాధీనం చేసుకుని రూల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ విల్ట్రమ్ ప్లానెట్లో కలవడానికి ఒప్పుకోకపోతే సర్వసాధారణంగా ప్లానెట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి అప్పుడు తమ స్వాధీనం చేసుకుంటారు. ఇదే పనిని కొన్ని వేల సంవత్సరాలుగా చేసుకురావడం వల్ల చాలా ప్లానెట్స్ వాళ్ళ స్వాధీనం చేసుకోగలుగుతారు. యాక్చువల్గా ఇక్కడ విల్ట్రమైట్స్ చేసే మంచి పని ఒకటి ఉంది. వీళ్ళు కాంకర్ చేసిన ప్లానెట్ నుంచి తమకి అవసరమైన వనరులన్నింటినీ కూడా తీసుకుని విల్ట్రమైట్ టెక్ని ఆ ప్లానెట్ అభివృద్ధి కోసం యూజ్ చేస్తారు. అంటే టెక్ పరంగా వెనకబడిన అన్ని ప్లానెట్స్ని కూడా వీళ్ళు మెరుగ్గా మారుస్తున్నారన్నమాట. సో ఇద్దరికి కూడా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. ఇక అంతా బాగానే ఉంది అనుకునే టైంలో ఒకరోజు విల్ట్రమైట్స్ అందరూ మీటింగ్ పెట్టుకుని అందరూ ఒకేసారి ఒకే ప్లానెట్ మీద దాడి చేసి దాన్ని కాంకర్ చేయాలంటే ఎఫర్ట్స్ అండ్ టైం రెండూ కూడా వేస్ట్ అవుతున్నాయి. పైగా ఇదే పద్ధతిలో వెళ్తే వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఒక్కొక్క విల్ట్రమైట్ ఒక్కో ప్లానెట్కి వెళ్ళి మెల్లిగా దాన్ని కాంకర్ చేద్దాం, అప్పుడు మన ఎక్స్పాన్షన్ కూడా తొందరగా జరుగుతుంది అని అందరూ కూడా డిసైడ్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కో ప్లానెట్కి వెళ్తారు.
ఈ రకంగా ఎర్త్ మీదకి వచ్చిన వాడే నోలన్ గ్రేసన్ ఏకేఏ ఓమ్ని మ్యాన్. సో ఇప్పుడే అందరికీ అర్థమవుతుంది ఓమ్ని మ్యాన్ ఎర్త్ మీదకి వచ్చింది ప్రొటెక్ట్ చేయడానికి కాదు, కాంకర్ చేయడానికని. ఇదంతా విన్న మార్క్ గ్రేసన్ ఫుల్ గా షాక్ అవుతాడు. బట్ ఓమ్ని మ్యాన్, మార్క్ నువ్వు కూడా హాఫ్ విల్ట్రమైట్ వే, నా రక్తానివే, కాబట్టి ఎర్త్ ని కాంకర్ చేయడానికి నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. దానికి మార్క్ తన తండ్రి ఇంత దుర్మార్గుడా అని బాధపడుతూ ఆవేశంగా ఓమ్ని మ్యాన్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ తెలిసిందిగా ఓమ్ని మ్యాన్ మార్క్ కన్నా చాలా పవర్ఫుల్. సో ఓమ్ని మ్యాన్ ని ఓడించడం కుదరని పని. ఇటుపక్క నుంచి ఓమ్ని మ్యాన్ ఎంత చెప్తున్నా సరే మార్క్ కన్విన్స్ అవ్వడం లేదు కదా అని చెప్పేసి చాలా బ్రూటల్గా మార్క్ని కొడతాడు. అంతలా కొట్టేసరికి మార్క్ నియర్లీ చచ్చిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. ఓమ్ని మ్యాన్ ఎంతలా కొడతాడంటే కనీసం మార్క్ ఒంటిలో ఒక్క ఎముక కూడా విరక్కుండా ఉండదేమో. సో ఏ రేంజ్లో ఉతికి ఆరేసాడో మీరే అర్థం చేసుకోండి. బట్ ఎంత కాదనుకున్నా ఓమ్ని మ్యాన్కి మార్క్ కొడుకు, చిన్నప్పటి నుంచి తనని ఎత్తుకుని పెంచాడు. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రేమ అయితే ఉంటుంది కదా. అందుకే మార్క్ని బ్రూటల్గా కొట్టినా తన చేతులతో తన కొడుకుని చంపలేక బాధతో ఎర్త్ని విడిచిపెట్టి స్పేస్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. జనాలంతా స్పేస్లోకి వెళ్ళిన ఓమ్ని మ్యాన్ తన సొంత గ్రహమైన విల్ట్రమ్కి వెళ్ళి మిగిలిన విల్ట్రమైట్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎర్త్ మీద అటాక్ చేస్తాడు అని చాలా భయంతో ఉంటారు. కానీ ఇటు ఓమ్ని మ్యాన్ తన సొంత గ్రహానికి కాకుండా స్పేస్లో చాలా చోట్లకి పిచ్చోళ్లా తిరుగుతూ చివరికి థ్రాక్సా అనే ప్లానెట్కి వెళ్తాడు. ఈ ప్లానెట్లో ఉన్న జనం అంతా కూడా చూడడానికి మిడతల్లాగా ఉంటారు. అండ్ ఈ స్పీసీస్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. కనీసం ఎర్త్ మీద బతికే మనుషుల్లాగా 80 to 100 years లైఫ్ స్పాన్ కూడా ఉండదు. గట్టిగా బతికితే 9 నెలల నుంచి 1 year అంతే. సో ఈ 9 monthsలోనే పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం, చనిపోవడం అన్నీ జరిగిపోతాయి. ఈ థ్రాక్సా గ్రహానికి ఓమ్ని మ్యాన్ వచ్చాక తనకి ఉన్న పవర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని చూసి గ్రహవాసులు అతన్నే కింగ్గా చేశారు. ఆల్సో ఓమ్ని మ్యాన్ కూడా తన పవర్స్తో గ్రహవాసులకి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు గైస్. అదే గ్రహంలో ఒకరిని మ్యారేజ్ చేసుకుని పిల్లాన్ని కూడా కంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. అప్పుడే మార్క్ గ్రేసన్ కొన్ని రీజన్స్ వల్ల థ్రాక్సా గ్రహానికి వస్తాడు. అక్కడ ఓమ్ని మ్యాన్ని చూసి మొదట కోపంతో రగిలిపోయినా తను ఈ గ్రహానికి రావడానికి కారణం తన తండ్రి అయిన ఓమ్ని మ్యానే అని తెలిసి కొద్దిగా షాక్ అయ్యి అసలు ఎందుకు రప్పించారో అడుగుతాడు. అప్పుడు ఓమ్ని మ్యాన్ మార్క్తో, చూడు మార్క్, నేను ఈ గ్రహానికి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. మానవత్వం అంటే ఏంటో తెలిసింది. నన్ను నేను మార్చుకున్నాను. బట్ ఇప్పుడు నా వల్ల ఈ గ్రహవాసులకి ప్రమాదం రాబోతుంది. బికాజ్ విల్ట్రమైట్స్ నా కోసం ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చారంటే ఈ ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేసి మరీ నన్ను తీసుకెళ్తారు. వాళ్ళతో నేను ఒక్కనే ఫైట్ చేయడం కష్టం, నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. దానికి మార్క్ కూడా గ్రహవాసుల మంచి కోసం ఒప్పుకుంటాడు. బట్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మార్కేష్ చాలా చాలా తక్కువ అండ్ చిన్నవాడు. సో ప్యూర్ బ్లడ్ ఉన్న విల్ట్రమైట్స్తో ఫైట్ చేసి గెలవడం ఇంపాసిబుల్. ఈ విషయం ఓమ్ని మ్యాన్కి కూడా తెలుసు. అందుకే మార్క్కి ప్రజలందరినీ కూడా కాపాడే వర్క్ అప్పగించి తన విల్ట్రమైట్స్తో ఫైట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఈలోపు ముగ్గురు విల్ట్రమైట్స్ థ్రాక్సాకి వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు గైస్. మార్క్ని తన భార్య అండ్ పిల్లాన్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఓమ్ని మ్యాన్ వీళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక విల్ట్రమైట్ మార్క్ వెంటబడి చంపడానికి ట్రై చేస్తే ఓమ్ని మ్యాన్ వచ్చి ఆ విల్ట్రమైట్ని చచ్చేంతలా కొడతాడు. అండ్ మిగిలిన ఇద్దరితో కూడా ఫుల్ పవర్తో ఫైట్ చేసి ఆపుతాడు. బట్ చివరికి ముగ్గురులో ఒకడు వచ్చి ఓమ్ని మ్యాన్ వెన్నుముక్కను విరగొట్టి తన్న బంధించుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే ఒక విల్ట్రమైట్ గాయాలతో పడి ఉన్న మార్క్ దగ్గరకు వచ్చి, చూడు, ఇక నుంచి నువ్వు కూడా మావోడివే. నీ బలం మాకు బాగా నచ్చింది. కాబట్టి ఎర్త్ని నువ్వే కాంకర్ చేయాలి. విల్ట్రమైట్ ఎంపైర్లో కలపాలి. లేదా విల్ట్రమైట్ సైన్యం అంతా కూడా వచ్చి ఎర్త్ని నాశనం చేస్తారు అని చెప్పి ఆ ప్లానెట్ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్తున్నప్పుడు ఓమ్ని మ్యాన్ తన రీసెర్చ్ బుక్స్ చదువు మార్క్ అని చెప్పేసి మార్క్కి చెప్తాడు. యుద్ధంలో ఓడిపోయిన మార్క్ థ్రాక్సా ప్లానెట్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి కాబట్టి ప్రజలందరికీ సహాయం చేయడానికి అక్కడే కొన్ని నెలల పాటు ఉంటాడు. ప్లానెట్ కొంచెం మెరుగుపడ్డాక తన పిన్ని తొందరలోనే చనిపోతుంది అని అర్థం చేసుకుని తన తమ్ముడిని తనతో పాటు ఎర్త్కి తీసుకొచ్చేస్తాడు. బికాజ్ ముందుగానే చెప్పాను కదా, ఈ జీవులకి కేవలం 9 months to 1 year మాత్రమే లైఫ్ స్పాన్ అని. ఇదిలా ఉంటే విల్ట్రమ్ ప్లానెట్లో ఓమ్ని మ్యాన్ని జైల్లో బంధిస్తారు. బికాజ్ విల్ట్రమ్ రూల్స్ ప్రకారం ఒక ఖైదీకి మరణశిక్ష వెయ్యాలంటే తను అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గాయాలన్నీ కూడా రికవర్ అయ్యేంత వరకు ఓమ్ని మ్యాన్ని జైల్లోనే ఉంచుతారు. కరెక్ట్గా ఈ పాయింట్లోనే ఓమ్ని మ్యాన్కి ఎలెన్ ద ఏలియన్ పరిచయం అవుతాడు గైస్. అతను కూడా కొన్ని రీజన్స్ వల్ల విల్ట్రమైట్స్కి చిక్కి జైల్లో ఉంటాడు. ఇక ఇద్దరు కూడా మంచి వాళ్ళే అవడంతో జైల్లో ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఎలా అయినా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలి అనే ప్లాన్ కూడా వేసుకుంటారు. అండ్ విల్ట్రమైట్స్తో ఫైట్ చేసి పారిపోతారు కూడా. ఇక్కడ వరకు ఇన్విన్సిబుల్ సీజన్ 1 అండ్ సీజన్ 2లో చూపించారు. దీని తర్వాత అసలు ఓమ్ని మ్యాన్కి ఏమైంది, విల్ట్రమైట్స్ ఎర్త్ని ఆక్రమించారా లేదా అనే చాలా స్టోరీ అయితే మిగిలింది గైస్. బట్ అదంతా ఈ ఒక్క వీడియోలో చెప్పడం కష్టం. బికాజ్ లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మ్యాక్సిమం పార్ట్ 2లో కవర్ చేస్తాను. పార్ట్ 2 కావాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. మ్యాక్సిమం తొందరగా చేయడానికి ట్రై చేస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మీరు సూపర్ మ్యాన్ చూసుంటారు, థోర్ని చూసుంటారు. బట్ ఎప్పుడైనా వన్ పంచ్ మ్యాన్ గురించి విన్నారా? జస్ట్ ఒకే ఒక్క పంచ్లో ఎంత గొప్ప మాన్స్టర్ అయినా సరే నేలమట్టం చేసేస్తాడు. ఇప్పటి వరకు వన్ పంచ్ మ్యాన్ యొక్క వన్ పంచ్ని తట్టుకుని నిలబడ్డ అపోనెంటే లేడు. మరి అలాంటి వన్ పంచ్ మ్యాన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూసేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.